రోల్ ఆఫ్ లాజిక్ చూద్దాం. లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫండమెంటల్, ఈజ్ ఎ స్ట్రక్చరింగ్ నాలెడ్జ్ రిప్రజెంట్. ఇప్పుడు స్ట్రక్చరింగ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇది ఫండమెంటల్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ రోల్ ఆఫ్ లాజిక్ మనము ఒక రేషనల్ థింకింగ్లో చూద్దాం. ఒక రేషనల్ థింకింగ్లో రోల్ ఆఫ్ లాజిక్ ఎలా అవుతుంది? ఇప్పుడు సపోజ్ మీరు మ్యాథ్స్లో చూస్తుంటారు, A=B, B=C అని అనుకో. బేస్డ్ ఆన్ ఏమని రాయొచ్చు, A=C అని రాయొచ్చు. సో ఇదేంటిది? ట్రాన్సిస్టర్ ప్రాసెస్. ఇదంటే ఏంటిది? లాజిక్. ఈ లాజిక్ లేకపోతే నువ్వు A=C అని రాయలేవు. సో ఇది ఒక లాజిక్ అలా అనమాట. అలానే ఒకవేళ మన ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ మేకింగ్ పరంగా పోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అని రాద్దాం ఇక్కడ. ప్రాబ్లమ్ సాల్వింగ్ పరంగా వెళ్తే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటాయి ప్రోగ్రామ్స్లో. ఇది ఏం చేసేప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేస్తే లాజిక్ దీన్ని బట్టి మనం నెక్స్ట్ కండిషన్, ఒకవేళ ట్రూ అయితే ఈ కండిషన్కి వెళ్తే, కాకపోతే ఈ కండిషన్, ఇది ఒక లాజిక్ అలా అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒకవేళ మరి మనము సైంటిఫిక్ ఎంక్వైరీ అండ్ రీసెర్చ్ సైన్స్ పరంగా పోతే ఇప్పుడు న్యూటన్ లాస్ అని ఉంటాయి. న్యూటన్ టార్లో ఏంటిది? యాక్షన్ ఈక్వల్స్ టు రియాక్షన్, ఎవ్రీ యాక్షన్ ఈక్వల్స్ టు ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇలా లాజిక్ పనికి వస్తుంది. అలానే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా చూస్తే, AI పరంగా, కంప్యూటింగ్ పరంగా చూసుకుంటే 3 ఉంటాయి, మీకు తెలిసి ఉంటాయి. అండ్, ఆర్ అండ్ నాట్. ఈ 3 లాజిక్ గేట్స్ అనమాట. ఈ లాజిక్ గేట్స్ చాలా ఇంపార్టెంట్. దేనిలో ఇవి లాజిక్ గేట్స్ అంటారు సన్న. ఇట్లా 0, 0, 0, 1 అనే 2 టేబుల్స్ ఉంటాయి. కమ్ అండర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఆ ప్లేలిస్ట్ చూడండి. సో AI అండ్ కంప్యూటింగ్ పరంగా చూసుకుంటే రోల్ ఆఫ్ లాజిక్ అక్కడ ఎట్లా పని చేస్తుంది? అండ్, ఆర్, నాట్ లాజిక్ గేట్స్ ఉంటాయి. దీని ద్వారా మనము సర్క్యూట్స్ డిజైన్ చేస్తాం అండ్ ప్రోగ్రామింగ్ కూడా చేస్తాం అలా అనమాట. ఈ అండ్, ఆర్, నాట్ ప్రోగ్రామ్స్లో వాడతాం. మీరు చూస్తుంటే ఈ 2 ట్రూ 8 అనేది ట్రూగా ప్రింట్ అనేసి అండ్ స్టేట్మెంట్, ఇది ఆర్ స్టేట్మెంట్, ఇది నాట్ స్టేట్మెంట్. ఇది ప్రోగ్రామింగ్లో. కంప్యూటింగ్లో ఒక కంప్యూటింగ్ పరంగా చూసుకుంటే అండ్, ఆర్, నాట్ లాజిక్ గేట్స్ ఉంటాయి. అవి అక్కడ వాడతారు సర్క్యూట్ డిజైన్ చేయడానికి వాటికి. ఓకేనా? ఇంత రోల్ ఉంది మన లాజిక్కి. ఒక రోల్ డిఫరెంట్ ఫీల్డ్స్లో అలా చెప్పి డిఫరెంట్ స్ట్రీమ్స్. సో ఇస్ లాజిక్ ఇస్ నాట్ అన్ ఈజీ ఇట్లా తీసి పడేసింది కదా. సో చాలా ఇంపార్టెంట్ ఒక స్ట్రక్చరింగ్ నాలెడ్జ్ ఇన్ రిప్రజెంటేషన్లో. ఇట్ ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్మేషన్ నాలెడ్జ్ ఇన్ ఏ ప్రిసైజ్. ఇది ఏం చేస్తుంది? ఒక ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం? ఫర్ ఫార్మేటింగ్ నాలెడ్జ్ ఇన్ ఒక నాలెడ్జ్ని ఇప్పుడు ఇది అంటే ఒక నాలెడ్జే కదా. B=C అయితే A=C అనేది ఒక నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ని మనకు ఒక ప్రిసైజ్ వేలో మనకు అర్థమయ్యేటట్టు లాజిక్ చూపిస్తుంది. అన్అంబిగ్యూస్ అండ్ కన్సిస్టెంట్ మేనర్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది ఈ లాజిక్ నాలెడ్జ్ని. థర్డ్, ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫార్మల్ ఫ్రేమ్వర్క్ టు రిప్రజెంట్ ఫ్యాక్ట్స్, రూల్స్ అండ్ రీజనింగ్ మెకానిజమ్స్. అయితే రీజనింగ్ మెకానిజం, ఇప్పుడు యాక్షన్ ఈక్వల్స్ రియాక్షన్, ఇవన్నీ రీజనింగ్ మెకానిజమ్స్ కానీ, ఏమైనా ఫ్యాక్ట్స్ కానీ, రూల్స్ కానీ రిప్రజెంట్ చేయడానికి ఒక ఫార్మల్ ఫ్రేమ్వర్క్ లాగా పనిచేస్తుంది లాజిక్. అట్లనే లాజిక్ దేనిలో ఏర్పడుతుంది? ఇన్ డిఫైనింగ్ అండ్ రూల్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అలోయింగ్ సిస్టమ్స్ టు డ్రైవ్ న్యూ నాలెడ్జ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్. లాజిక్ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్తో ఇంకోటి డ్రైవ్ చేసినాం. అలానే కంప్యూటర్ కూడా అలా జరుగుతుంది అనమాట. ఈ మనకి రూల్స్ ఏం చేస్తాయి? సిస్టమ్స్ కొత్త నాలెడ్జ్ని డ్రైవ్ చేస్తాయి. దానికి ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ కొత్త నాలెడ్జ్ డ్రైవ్ చేస్తాయి. యూజ్ బేస్డ్ ఆన్ లాజిక్. ఈ లాజిక్సే వాడతారు. ఇప్పుడు మ్యాథ్స్లో చూడొచ్చు, ఏదో లాజిక్లో అల్లి చేసేస్తే లాజిక్ సొల్యూషన్ వస్తుంది. ఇట్లా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో కొత్త నాలెడ్జ్ వస్తుంది అలా. తర్వాత హెల్ప్ ఇన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్సెస్, వెరిఫైయింగ్ నాలెడ్జ్, ఉన్న నాలెడ్జ్ కరెక్టా కాదా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ A=C కరెక్టా కాదా, ఎట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా అయింది అంటే అలా. ఆటోమేటింగ్ రీజనింగ్ యూజ్డ్ ఇన్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. ఈ లాజిక్ ఎక్కడెక్కడ వాడుతుంటే చాలా విధాలు వాడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని ఫీల్డ్స్లో సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్ ఇలా వాడతారు. సైన్స్ అండ్ రీసెర్చ్లో ఇలా, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో, రేషనల్ టెక్నిక్లో, అలా ఇన్ని ఫీల్డ్స్లో వాడతారు. ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో కానీ, NLP నేచురల్ లాంగ్వేజ్. ఇప్పుడు సపోజ్ నేచురల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో అనమాట. అట్లనే నేచురల్ లాంగ్వేజ్ ఇప్పుడు సపోజ్ I అని కొట్టినాకనే AM అని అట్లా నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేస్తున్నావు కదా, అది ఒక ఆటోమేటిక్ ఎలా వస్తుంది? నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. దాన్ని నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అదే NLP కిందకి వస్తుంది. అందులో కూడా లాజిక్ ఉంటుంది. థర్డ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. అన్నింటిలో మన లాజిక్ అనేది యూజ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పిన ఇక్కడ ఇవన్నింటిలో కూడా లాజిక్ అనేది యూజ్ అవుతుంది రాయొచ్చు. అందుకే ఇంత రోల్ ఉంది మన లాజిక్. ఇదంటే రోల్ ఆఫ్ లాజిక్ కింద వస్తుంది.